నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. చంద్రబాబు నాయుడు గారు గత 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. 95లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2014, 1999 ఇది 4వసారి. మరి గతంలో 95లో, 99లో, 2014లో కొంచెం డిఫరెంట్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం ఉండేది. మరి 2024 వచ్చేసరికి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు కనిపిస్తుంది. మార్పు దేనివల్ల వచ్చింది? గత పాలకులు అంటే గత గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఖరి, ఆ ప్రభుత్వంలో పాలకుల యొక్క నిరంకుశత్వం, వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ప్రజలంతా ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కళ్ళ ముందు చూసిన చంద్రబాబు గారు 2024 ఎన్నికల్లో అనేక రకాల మార్పులతో దర్శనమిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి పట్మన్ 4 రోజులు కాలేదు, అప్పుడే అధికార యంత్రాంగాన్ని పరుగులు తీపిస్తున్నారు. అధికార యంత్రాంగమే కాదు, ఇవాళ పార్టీకి ఇవాళ పట్టు కొమ్మల్లాగా ఉన్న కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవాలి. టీడీపీ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. ఇవాళ ఇప్పుడు కూడా ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్తంభం. ఇవాళ ఆ కార్యకర్తలు విస్మరిస్తే ఏ పార్టీ అయినా కూడా మనుగడ సాగడం కష్టం. దానికి ఉదాహరణ వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లలో పార్టీని కార్యకర్తలు పట్టించుకోవడం వల్ల ఎలాంటి ఘోర ఓటమికి సవి చూసిందనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు ఇవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పటికప్పుడే ఆయన ఏం చేసినా కూడా, ఎలా చేసినా కూడా కార్యకర్తలతోనే ఉండాలి, కార్యకర్తలతో మమేకం కావాలి, కార్యకర్తలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవ్వరు కూడా కార్యకర్తలను విస్మరించవద్దు అంటూనే మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. పార్టీ టీడీపీ అధిష్టానం టీడీపీ అన్ని క్యాడర్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చంద్రబాబు గారు నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి గతంలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా బంపర్ మెజారిటీ, భారీ మెజారిటీ 1983 తర్వాత 2024లో ఇంత భారీ మెజార్టీ తీసుకొచ్చి ప్రజలు ఇచ్చారంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి మీద. ఆ కూటమిని ప్రజల్లో కాపాడుకోవాలి, ప్రజాదరణ పొందాలంటే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలతో ఎక్కడ కూడా దూరం కాకుండా, విరోధం కాకుండా ప్రజల్ని హత్తుకుని ప్రజలతో మమేకం కావాలి. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ అహంకారి ధోరణితో ఉంటే సహించేది లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా, లేకపోతే ప్రజలపై దాడులు చేయడం కానీ, లేదంటే విధ్వంసకరణ సంఘటనలు పాల్పడడం కానీ, లేకపోతే ఎవరి మీదన్నా ద్వేషభావంతో దాడులు చేసే ఆలోచన కానీ, లేకపోతే ఇంకోరి మీద కక్షాదింపు చర్యలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చంద్రబాబు నాయుడు గారు ఖరాఖండిగా టెలికాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీ అన్ని క్యాడర్ నాయకులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా చాలా సుస్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అహంకార ధోరణితో ఎవరు ఉండవద్దు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మీరు ప్రజలతో మమేకంగా ఉండండి, ప్రజలతో కలిసి ఉండండి, కార్యకర్తలకు దగ్గరగా ఉండండి, ఎవరి మీద కూడా కక్ష సాధింపులకి వెళ్ళవద్దు అనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. అది మంచి శుభ పరిణామం. ఇవాళ పార్టీకి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారంటే అన్ని వర్గాల ప్రజలు
ఇవాళ టీడీపీకి అనుకూలంగా పనిచేసి టీడీపీకి ఓట్లు వేస్తేనే ఇంత భారీ మెజార్టీ వచ్చిందంటే అన్ని వర్గాల సహకారం ఉందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గుర్తించారు ఇవాళ. మరి ఈ క్రమంలో ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజానికానికి మనం రుణం తీర్చుకోవాలి, సేవకులుగా ఉండాలి తప్ప వారిని వేధించే వాళ్ళకు ఉండకూడదు. వేధింపులకు పాల్పడితే తెలుగుదేశం పార్టీలో ఎంత స్థాయిలో ఉన్నా, ఏ కేడర్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్న నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో కేడర్లో ఉన్న నాయకులకి హెచ్చరికలు జారీ చేశారు టెలికాన్ఫరెన్స్లో. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మారిన చంద్రబాబు నాయుడు గారు చూస్తానని చెప్పి వారం క్రితం చెప్పిన చంద్రబాబు గారు ఖచ్చితంగా మార్పు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది, ప్రతి అంశంలో కనిపిస్తుంది. పార్టీ విషయంలో కానీ, లేకపోతే అహంకారంగా ఉన్న ప్రజాప్రతినిధుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం విషయంలో కానీ చాలా తగ్గించుకొని చాలా ఓపికగా, ఎక్కడ కూడా అహంకారం అనే పదానికి అవకాశం లేకుండా ప్రతి చిన్నవారితో కూడా మమేకమయ్యి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మారిన చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయబోతుందనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇదే అడుగులు ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడానికి ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాలు ఉపయోగపడాలని చెప్పి ఆశిద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,